ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాలు చూడండి, ఇది ఒక గొప్ప విజయం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి తోటి కంపేర్ చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు కూడా ధైర్యంగా మేము చెప్పే దాంట్లో తప్పు కనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని నిలదీయండి. 2,000 రూపాయల పెన్షన్ ఉండేది, 2,000ని 3,000 చేస్తానన్నాడు. 3,000 చేస్తానన్నా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 నేను చేస్తానని లేదు, 3,000 చేస్తూ పోతానని కాకి దీర్ఘం పెట్టాడు. ఏమయ్యా ఇట్లా చేస్తావని చెప్పేసి మాట్లాడితే నేను ఇస్తా కానీ చేస్తూ పోతానని చెప్పేసి మాట్లాడాడు. ఆ చేస్తూ పోతాం ఎక్కడికి పోయిందంటే సంవత్సరానికి 250 రూపాయలు, ఇంకో సంవత్సరానికి 250 రూపాయలు, ఇంకో సంవత్సరానికి 250 రూపాయలు ముక్కి మూలిగి 3 ఏళ్ళు చేయటానికి చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు అంటే ఇట్లా ఉంటుంది. అధికారం ప్రజల కోసం పనిచేయటం అంటే ఇట్లా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేము అధికారంలోకి వస్తే 4,000 ఇస్తామన్నాడో, అధికారం రాకముందే నేను హామీ ఇస్తున్నాను ఈ 2 నెలలు కూడా కల్పిస్తానని చెప్పేసి మాట్లాడాడు. రాష్ట్ర ప్రజలందరూ మీరు గమనించాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న టైం 2 నెలల్లో 3 నెలల్లో అవి కలిపి 4,000 రూపాయల చొప్పున ఈ రోజుకి కూడా ప్రతి నెల 1వ తారీఖు 6-7 గంటలకే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా పూర్తిగా మంచం మీద ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. ఏం మాట్లాడతారు వీళ్ళందరూ? దీనికి సమాధానం ఏంటి?